హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను అందరూ ఎంతగానో ఇష్టపడే స్పైసీ అండ్ టేస్టీ మసాలా కర్రీ గుత్తి వంకాయ చేయబోతున్నాను. చాలా సింపుల్ టిప్స్తో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కర్రీ చేసుకోవచ్చు. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి మనం ముందుగా 1/2 కేజీ వంకాయలు, అలాగే వేరుశనగపప్పు, నువ్వులు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, కరివేపాకు తీసుకోవాలి. వంకాయలు బాగా లేతగా ఉన్నవి, ఫ్రెష్గా ఉన్నవి ఒక 1/2 కేజీ పైనే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో వేరుశనగపప్పు, నువ్వులు, 2 స్పూన్లు కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని వేరే బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర కూడా పెట్టుకొని దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాము. చూసారు కదా, కొత్తిమీర ఇలా పేస్ట్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా మనం ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్ట్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయలు తీసుకొని దీన్ని చాకుతో ఇలా 4 ఘాట్లు పెట్టుకొని వీటిని మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాని ఇలా కట్ చేసి తీసుకుందాము. ఇప్పుడు ఒక కుకింగ్ ప్యాన్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ వంకాయల్లో ఈ మసాలా పేస్ట్ని పెట్టుకోవాలి. చూసారు కదా, వంకాయని ఇలా మనం 4 డైరెక్షన్లో కట్ చేసుకొని కంప్లీట్గా మసాలాతో స్టఫ్ చేసుకొని ఈ వంకాయల్ని మనం ఒక ప్యాన్లోకి తీసుకుందాము. ఇలా వంకాయలన్నిటినీ మసాలాతో స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కల్ని కూడా ఈ మసాలా పేస్ట్లో వేసుకొని కలుపుకొని దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ వంకాయల్లో వేసుకోవాలి. చూడండి, ఈ మసాలా పేస్ట్లో కొద్దిగా నీళ్లు కలుపుకొని నేను ఈ వంకాయల మీద పోసుకున్నాను. ఇలా ఈ వంకాయల్లో 1/2 లీటర్ వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయలు చికెన్ని గ్రేవీ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకొని ఈ వంకాయల్ని మనం ఉడికించుకుందాము. 10 మినిట్స్ తర్వాత మనం చూసారు కదా, వంకాయ కూర బాగా ఉడుకుతుంది, గ్రేవీ కూడా మనకు చిక్కబడుతుంది. ఇప్పుడు మనం దీనిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ కూరలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి బాగా గ్రేవీ వస్తుంది. చూసారు కదా, వంకాయ కూర మనకి బాగా చిక్కబడుతుంది. అలాగే ముక్కలు కూడా మనకి బాగా సాఫ్ట్గా అయినాయి. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనకి గుత్తె వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొక 5 మినిట్స్ మనం కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో సింపుల్గా టేస్టీగా వంకాయ కూర అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.